పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హాట్ టాపిక్గా మారిన టీడీపీ ఎంపీల గ్రాఫ్. 21 ఎంపీలపై సీఎం చంద్రబాబు రహస్య సర్వే. 16 మందిపై ప్రతికూల నివేదికలు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఒకవైపు సూపర్ 6 హామీలు నెరవేర్చామని, మరోవైపు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు చెప్పుకున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజా మద్దతు లభించలేదు. ప్రభుత్వ పనితీరును పక్కన పెడితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే వీరికి సీఎం చంద్రబాబు క్లాసులు పీకారు. తాజాగా కూటమి ఎంపీల ప్రోగ్రెస్ రిపోర్ట్ మరింత కలవరపెడుతుంది. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలకు గాను 21 స్థానాలను కూటమి సొంతం చేసుకుంది. వీరి పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేయించిన రహస్య సర్వే ఇప్పుడు కూటమి పార్టీలను షేక్ చేస్తుంది. 21 ఎంపీలలో కేవలం 5 మందికి మాత్రమే 50% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పార్లమెంట్ సెషన్ ప్రారంభంలోనే వచ్చిన సర్వే రిపోర్ట్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్రంలో కూటమికి 21 మంది ఎంపీలు ఉన్నారు. వీరి పనితీరును తెలుసుకునేందుకు చంద్రబాబు IVRS ద్వారా సర్వే చేయించారు. ఇందులో షాకింగ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ఈ ఎంపీల రిజల్ట్ తర్వాత వీరికి కూడా ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ సెషన్ ప్రారంభానికి ముందు లోక్సభలో రాష్ట్ర అంశాలను ప్రస్తావించే విషయంపై దిశానిర్దేశం చేసేందుకు చంద్రబాబు 2 రోజుల క్రితం ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీల ప్రోగ్రెస్ రిపోర్టు వారి ముందు పెట్టినట్లు సమాచారం. ఎంపీల పనితీరు బాగోలేదని, కొంతమందికి 30% మించి మార్కులు పడలేదని కుండబద్దలు కొట్టారు. 16 మంది ఎంపీల పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదని ఇంటర్నల్ రిపోర్ట్ ద్వారా తేల్చేశారు. 5 ఎంపీలపై మాత్రమే ప్రజల్లో పాజిటివ్ ఉందని స్పష్టం చేశారు. వీరికి 50%కి మించి మార్కులు వచ్చినట్లు చెప్పారు. టీడీపీ అంతర్గత సర్వేలో అత్యధికంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి 62% ప్రజల మద్దతు లభించింది. ఆ తర్వాత స్థానంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు 59% మంది ప్రజలు అనుకూలంగా మార్కులు వేశారు. అనంతరం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 58%, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు 57%, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 51% మార్కులు వచ్చాయి. అత్యల్పంగా మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని భారసోరికి 28%, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి 31%, చిత్తూరు టీడీపీ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుకు 32%, బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్కు 34%. ఇలా పాసు మార్కులు కూడా రాలేదు. విశాఖ ఎంపీ శ్రీభరత్కు జస్ట్ పాస్ మార్కులతో బయటపడ్డారు. ఇతడికి కేవలం 35% మంది మాత్రమే ప్రజలు అనుకూలంగా ఓట్లు వేశారు. అయితే 50% కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారి పనితీరు మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తుంది. ఎంపీ పార్టీ శాతం శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు టీడీపీ 59%, విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ 42%, విశాఖపట్నం ఎం శ్రీభరత్ టీడీపీ 35%, అనకపల్లి సీఎం రమేష్ బీజేపీ 45%, కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ జనసేన 36%, అమలాపురం జీఎం హరీష్ టీడీపీ 38%, రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ 41%, నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ 42%, ఏలూరు పుట్టా మహేష్ కుమార్ టీడీపీ 58%, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన 28%, విజయవాడ కేశినేని చిన్ని టీడీపీ 31%, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ 57%, నరసరాపేట లావు కృష్ణదేవరాయలు టీడీపీ 42%, బాపట్ల తెన్నేటి కృష్ణప్రసాద్ టీడీపీ 34%, ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ 37%, నంద్యాల బైరెడ్డి శబరి టీడీపీ 62%, కర్నూలు బి నాగరాజు టీడీపీ 45%, అనంతపురం అంబికా జి లక్ష్మీనారాయణ టీడీపీ 38%, హిందూపూర్ బీకే పార్థసారథి టీడీపీ 43%, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ 51%, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ 32%. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.